లీడర్లు ఈ మధ్య వెలుగులోకి వచ్చిన ఈ నకిలీ మద్యానికి సంబంధించి ఈ టీడీపీ లీడర్లు తయారు చేసిన నకిలీ మద్యం తాగితే ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదని కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాసించారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? వీళ్ళంతా దొంగల ముఠ సభ్యులు కాబట్టి ఈ మీడియా సంస్థలు దోచుకో పంచుకో తినుకో అనే దాంట్లో వీళ్ళంతా సభ్యులు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళంతా సభ్యులు కాబట్టి న్యాచురల్గా ఆదాయం అంతా వాళ్ళకే పోతూ ఉంది కాబట్టి ప్రజలకు ఆరోగ్యం ఎట జరిగితే ఏం తేడా పడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ ప్రజలను తప్పుదోవ పట్టించేదానికోసం ఆటోమేటిక్లీ ప్రజల ఆరోగ్యం కన్నా వీళ్ళ లాభాలే మిన్న కాబట్టి తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు అట్టగే చెప్తారు. అల్టిమేట్గా 4 చనిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కల్తీ మద్యం విచ్చలవిడిగా తయారవుతూ ఉంది అనేది కంటికి కనిపిస్తూ ఉంది. ఫ్యాక్టరీలతో సహా లాభాల వీళ్ళ పెట్టుబడులలో ఆదాయాలలో వీళ్ళకు మనస్పర్ధలు వచ్చిన చోట పట్టు కూడా పడుతూ ఉన్నారు, బయటపడతా ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కనిపిస్తుంది, అమ్ముతా అనేది కనిపిస్తూ ఉంది. అయినా కానీ వీళ్ళకి ఏమాత్రం కూడా కాన్షియస్ అనేది లేదు. సార్, గూగుల్ డేటా సెంటర్, అదానీ సెంటర్ ఒకటే అయినప్పుడు మరి వైఎస్ఆర్సీపీ ఏ అంశం మీద అపోజ్ చేస్తుంది? అపోజ్ చేయడం లేదు. పర్యావరణం కానీ ల్యాండ్ కానీ. నో, వీఆర్ నాట్ అపోజింగ్. ఇన్ఫాక్ట్ వీఆర్ సపోర్టింగ్ దిస్. మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం కాబట్టి ఇది జరిగింది. అంటే కొంతమంది లీడర్స్ అక్కడ పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు. పర్యావరణం గురించి ఎవరో మాట్లాడుతూ ఉన్నారు అనే దానికి నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పగలుగుతా తల్లి? అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రం అన్నది ఏఐ యుగంలో ఉంది. ఏఐ యుగము, క్వాంటమ్ కంప్యూటింగు, ఈ యుగాలు లేకపోతూ ఉన్నాం మనం. అండ్ వీటికి అన్నిటికీ కూడా హబ్ అనేది డేటా సెంటర్. ఈ డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు. సో ఇట్స్ అ మస్ట్ దట్ ది ఎకోసిస్టమ్ బిల్డ్ కావాలి అని అంటే డేటా సెంటర్ ఉంటేనే ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది. సో దేర్ షుడ్ బి అ సర్టన్ కెపాసిటీ ఆఫ్ డేటా సెంటర్స్ సపోర్టింగ్ ది ఎంటైర్ ఎకోసిస్టమ్. మేబీ బియాండ్ అ పాయింట్, బియాండ్ ఎ స్కేల్ వెళితే నువ్వు చెప్పినట్టు పవర్ రిక్వైర్మెంట్స్ వల్ల అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి, వాటర్ గజ్లింగ్ అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, నువ్వు చెప్పిన కొన్ని సమస్యలు రావచ్చు. బట్ ఒక సర్టన్ కెపాసిటీ అయితే బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ సర్టన్ కెపాసిటీ బిల్డ్ అయ్యేదాకా ప్రతి ఒక్కళ్ళం కూడా దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆఫ్టర్ అ సర్టన్ కెపాసిటీ, బియాండ్ అ సర్టన్ కెపాసిటీ మీరు చెప్పింది కరెక్ట్.